నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. మీ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ పేరు పేరు నమస్కారం. నమస్కారం సార్. మీ ఎన్నికలంతా ఈ తీగల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకటేమో తీగల వంతెన, ఓకే, ఇంకోటేమో కరెంటు తీగలు. కరెంటు తీగలకు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు మీ మీద విరుచుకుపడుతున్నారు. ఓకే, ఈ తీగల వంతెన వల్ల మీ మీద చాలా పాజిటివ్ వచ్చింది మీ ఊర్లో. అది మీరు గెలుస్తారని అనుకుంటున్నారా? గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారా? కరీంనగర్ ప్రజలు కూడా అభివృద్ధి చూసి ఓటేసేవాళ్ళు. ఎవరో చెప్తే ఓటు ప్రభావితం కాదు, తన కళ్ళ ముందు జరిగే అభివృద్ధిని చూసే ఓటేస్తారు. మా ఓటర్లు, కరీంనగర్ ప్రజల ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు ఇంతవరకు పుట్టలేదు. వారు మనసులో ఉన్నది ఓటేస్తారు. వాళ్ళు ఉన్న మనసు అది. కరీంనగర్ అద్భుతంగా 10 సంవత్సరాల నుంచి అద్భుతంగా డెవలప్ అయింది. ఈ అభివృద్ధి కొనసాగించే ప్రయత్నం చేస్తారు. ఈ అభివృద్ధి ఆగాలని ఎవరు కోరుకోరు. అందుకే ఈరోజు డెఫినెట్గా ప్రజలు ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నా అభివృద్ధి చూశారు, 3 సార్లు ఓట్లేశారు. చాలు కదా, ఒకసారి మంత్రి అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, చాలు. నెక్స్ట్ తరానికి అప్పచెప్పండి. చాలు అనేది చెప్పేది ప్రజలు. అంతిమంగా ప్రజలే దేవుళ్ళు. ప్రజలు ఏది చెప్తే అది శిరసావించే బాధ్యత మాది. లేదు గంగుల కమలక నువ్వైతేనే కంప్లీట్ చేస్తావంటే ప్రజలు ఓసిరిస్తారు. వద్దు చాలు అంటే ఇంటికి పంపిస్తారు. ప్రజలే దేవుళ్ళు. ప్రజా దీవెన కానీ ప్రజా నిర్ణయాన్ని కానీ ఎవరు కూడా ఆపలేరు. అందుకే డెఫినెట్గా ఈసారిగా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ రివర్ ఫ్రంట్ కానీ ఇవన్నీ కంప్లీట్ కావాలంటే తెలిసిన గంగుల కమలకు ఉండాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయిన కాబట్టి ఈసారి అందుకే నేను మళ్ళీ గెలిపిస్తానని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మీరు చాలా చేశారు కరీంనగర్కి, నేను ప్రజలతో మాట్లాడాను, విన్నాను. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? నాకు ఒకటి కోరిక, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో గొప్ప ప్రాజెక్ట్ తీసుకురావాలనే ఆలోచన. ఇప్పటికే మానే రివర్ ఫ్రంట్ మీద కంప్లీట్ అయితే సుమారు 4,000 నుంచి 5,000 ఉద్యోగాలు అక్కడ వస్తాయి. ఎందుకంటే ఇది మానే రివర్ ఫ్రంట్ కాదు, ఇది ఒక యూనివర్సల్ స్టూడియోగా తయారు చేస్తున్నాం. ఇది సౌత్ ఇండియాలోనే కాదు భారతదేశంలో ఒక గొప్ప ప్రాజెక్ట్గా మారిపోతుంది. ఆ ఫౌంటైన్ ప్రపంచంలో 3వ ఫౌంటైన్ స్టార్ట్ చేస్తున్నాం. సో గొప్ప ప్రాజెక్టు కరీంనగర్ తీసుకున్నాం. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత నాది. దాంతోపాటు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మంత్రి కేటీఆర్ చెప్పాను, ఈ అమెరికా హైదరాబాద్ సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం కూడా మీరు ఐటీ హబ్ అంతా అక్కడ పెట్టిండ్రు. సెకండ్ టైర్ సిటీ కూడా ఇవ్వాలి. కరీంనగర్ కూడా ఒక 10,000 మంది ఉద్యోగులకు వచ్చే ఒక గొప్ప ఇండస్ట్రీ అని చెప్పేసి కోరినాం. సో హీ యాక్సెప్టెడ్. సో హైదరాబాద్ తర్వాత గొప్ప నగరం కరీంనగర్ మారిపోతుంది. కాబట్టి ఈసారి గెలిస్తే ఒక 10,000 మందికి సరిపోయే ఎంప్లాయ్మెంట్ క్రియేస్తే ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అది ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాను. సార్, మీరు బండి సంజయ్ మీద పోటీ చేస్తున్నారు. బండి సంజయ్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. మీ ప్లస్ పాయింట్స్ ఏంటి, ఆయన మైనస్ పాయింట్స్ ఏంటి? బండి సంజయ్ని ఒకటేసారి ఇంతకుముందు 2 సార్లు ఓడగొట్టాను. 2014లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2018లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇప్పుడు 2023లో పోటీ చేస్తున్నాడు, ఓడగొడతాను. అందులో డౌట్ లేదు. మేము అభివృద్ధి చూసి ఓటేస్తారు తప్పక మతాన్ని విద్వేషం రెచ్చగొట్టి కరీంనగర్ నగరంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతీసే విధంగా చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మేము ధర్మాన్ని పాటిస్తాం, మేము హిందూ ధర్మాన్ని పాటిస్తాం, మేము దేశభక్తిని పాటిస్తాం. దాంతోపాటు దేశభక్తి మరియు ఆధ్యాత్మికము మరియు హిందూ ధర్మం మేము పాటిస్తాము. దాంతోపాటు అభివృద్ధి కూడా తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము అభివృద్ధి చేయము కానీ హిందూ మతాన్ని రెచ్చగొడతాము అంటే గట్ట కుదరదు కదా. అభివృద్ధి చేయాలి గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. అందుకే మేము అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తాం. డెఫినెట్ ఈసారి అభివృద్ధి నినాదమే మా ఫలిస్తారని మేము భావిస్తున్నాం. మీ ఎన్నికల ప్రణాళిక గురించి కొంచెం చెప్పండి. డెఫినెట్గా ప్రజల మధ్యకి వెళ్తున్నాం. ఇప్పటికే ప్రజల మధ్యన ఉన్నాం. గెలిచిన 15 సంవత్సరాల నుంచి ప్రజలు బాధిపోలేదు. ఈరోజు బండి సంజయ్ గారు ఎంపీ గెలిచిన 4 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో లేడు. ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు కావన్నా, ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు కావని ఆ నినాదంతో పోతాం. అభివృద్ధి కొనసాగన్నా, విధ్వంసం కొనసాగన్నా అదే కోరుకుంటున్నాం. మాకేస్తే అభివృద్ధి చేస్తాం, వారికేస్తే విధ్వంసం చేస్తూ అంటారు. ఇది కొడతాం, అది కొడతాం, కేబుల్ నుంచి కొడతాం, ఇది కొడతాం. వారు విధ్వంసం ఎన్నుకున్నారు, మేము అభివృద్ధిని ఎన్నుకున్నాం. సో ప్రజలు డెఫినెట్గా విధ్వంసం రిజెక్ట్ చేస్తారు, అభివృద్ధి కొనసాగిస్తారు. కేంద్ర నిధులు తెచ్చాను అంటున్నాడు ఆయన, మీరేమంటారు? కేంద్రం నిధులు చూపించాలి కదా. దే హ్యావ్ టు షో. నేను మానీ రిఫండ్ తెచ్చాను, ఐఎమ్ షోయింగ్. కేబుల్ తెచ్చాను, చూపిస్తున్నా. మెడికల్ కాలేజ్ తెచ్చినా చూపిస్తున్నా. ఐటీ టవర్ తెచ్చినా చూపిస్తున్నా. కరీంనగర్లో 100,000 కొడితే రోడ్స్ వేస్తున్నా చూస్తున్నా. మంచి మంచి బిల్డింగ్ కడుతున్నా చూపిస్తున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెచ్చినా చూపిస్తాను. ఇస్కాన్ టెంపుల్ తెచ్చినా చూపిస్తాను. ముస్లిమ్స్కి ఈద్ కావాలంటే చూపించాను. ఆయన ఒకటి ఏమని చెప్పండి, ఒకటి చూపించండి. ఇదేగా ఛాలెంజ్. నేను ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్నా. నగరంలో అద్భుతమైన రోడ్స్ 100,000 కోట్లతో పనిచేస్తున్నా, అవి కనబడ్డాయి. మరి మీరు చేసిన చూసి కనబడాలి కదా. అభివృద్ధి అనేది ఏదో మాయం చేసేది కాదు కదా, కళ్ళ ముందు కనబడాలి కదా. జేబులో పెట్టుకునేది కాదు అభివృద్ధి, కనబడాలి కదా. మేము చేసినవి కనబడ్డాయి. అతను చేసిన అభివృద్ధి కేంద్రం నుంచి ఏం రూపాయలు తీసుకొని చెప్పండి. ₹1 తీసుకొచ్చడంగా మేము దేనికంటే దానికి ఛాలెంజ్ ఉంటున్నాం. సార్, కాంగ్రెస్ వేవ్ విపరీతంగా ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మామూలుగా లేదు, యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్. ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఎప్పుడంగా వేవ్ని క్రియేట్ చేస్తుంది, వేవ్ రాదు. ప్రజలు మాట్లాడుకుంది 10% క్రియేట్ చేస్తారు, కానీ 90% ప్రజలు కామన్ మ్యాన్ ఉంటాడు. కామన్ మ్యాన్ దే విల్ ఓట్ టు టీఆర్ఎస్ ఓన్లీ. కేసీఆర్ నేను తెలంగాణ ఊహించుకోరు. ఎందుకంటే ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఉన్న కాడ కాంగ్రెస్ పార్టీ జీవించలేదు. ప్రాంతీయ పార్టీ ఉన్నది ఇక్కడ అద్భుతంగా జీవిస్తుంది. కర్ణాటక ఇష్యూ డిఫరెంట్. అక్కడ బీజేపీ నుంచి బోరు కొట్టింది, కాంగ్రెస్ పార్టీకి పోయింది. అక్కడ ప్రాంతీయ పార్టీ లేదు, కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నది. మీది ప్రాంతీయ పార్టీ కాదుగా ఇప్పుడు? మాది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉన్నా కూడా పుట్టింది టీఆర్ఎస్ పార్టీ, ప్రాంతీయం నుంచి పుట్టింది కదా. ఈ ప్రాంతీయం నుంచి పుట్టింది, రేపు అంచెలంచె ఎదుగుతున్నాం, కానీ పుట్టింది ప్రాంతీయమే కదా. అవును. అందుకే డెఫినెట్గా ప్రాంతీయ పార్టీ మాది కాబట్టి డెఫినెట్గా మేము వెళ్తాము. ఇంకొక నెంబర్ 2 ఇష్యూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మోసం చేసి వచ్చింది. కర్ణాటక పరిస్థితి ఏంది? అధ్వానంగా ఉన్నది. మోసం చేసి వచ్చిందని చెప్తున్నారు. పవర్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. బియ్యం లేక తెలంగాణకు వచ్చి బియ్యం కావాలంటున్నారు. ఈరోజు బస్సులలో డీజిల్ లేక మహిళలు తీసుకోండి. 4-5 నెలల లోపల కొలాప్స్ అయింది కర్ణాటక. ఏం సాధిస్తారు కారణంగా పెట్టి? ఇక్కడ ప్రజలు కోరుకోరు కదా. డెఫినెట్గా 10 సంవత్సరాలు అభివృద్ధి కోరుకుంటారు, 40 సంవత్సరాలు దరిద్రాన్ని కోరుకోరు కదా. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ 2018లో ఇంతకన్నా ఎక్కువ హవా గాలి అన్నారు, కానీ టీఆర్ఎస్ పార్టీ 87 సీట్తో గెలిచింది. అంతకన్నా పెద్ద గాలి కాదు కదా 87 సీట్. 2018లో కాంగ్రెస్ పార్టీ మహాకూటమి పేరుతోటి అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ అన్నీ కలిసి పోటీ చేసింది. ఏమైంది? 87 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ప్రజలు ఆ కూటమికి ఒప్పుకోరు, గాలికి ఒప్పుకోరు, మాటలకు ఒప్పుకోరు. ఈరోజు ప్రజలు గుండె నిండా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతికి పోవద్దు, తెచ్చుకున్న తెలంగాణ పొరలపాలు కావద్దు, ఆ నినాదంతో ఓటేస్తాం. అభివృద్ధి కనబడుతుంది, కరెంటు కనబడుతుంది, నీళ్లు కనబడుతుంది, డెవలప్మెంట్ కనబడుతుంది. ఈ డెవలప్మెంట్ కొనసాగుతుందా లేదా? అదే 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మనం చూడరు కాబట్టి డెఫినెట్గా 10 సంవత్సరాల అభివృద్ధి కొనసాగుతుంది. 40-50 సంవత్సరాల దరిద్రాన్ని ఎవరు కోరుకోరు. 10 సంవత్సరాల అభివృద్ధి కొనసాగిస్తాం. 90 నుంచి 100 సీట్లు వస్తాయి మాకు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. 120 వస్తే వాళ్ళకు, 119లో 120 కూడా వస్తే వాళ్ళకు చెప్పడానికి మాటలు ఎన్నో ఉన్నాయి కదా. చాలా చెప్పుకుంటూ అవుతారు కదా, వచ్చే సమస్య లేదు. కరీంనగర్ కార్పొరేషన్లో ఒక్క కార్పొరేటర్ గెలలే, 60 కార్పొరేటర్లలో ఒక్క కార్పొరేటర్ గెలలే. మా మున్సిపాలిటీలో కొత్తపల్లి మున్సిపాలిటీలో 12 ఉంటాయి, ఒకటి గెలలే. కరీంనగర్ రూరల్లో ఎంపీటీసీలో ఒక్కటి గెలలే. సో ఎక్కడ ఉంటే గెలుస్తుంది? ఇక్కడ కూడా ఏం లేదు, వాళ్ళు మాటలకే పరిమితము. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఆ ముఖ్యమంత్రి దించేందుకు హిందూ ముస్లిం మధ్య గొడవపెట్టే పార్టీ కాబట్టి 80% కాంగ్రెస్ పార్టీ నమ్మరు. ఈరోజు కరీంనగర్లో 1983 తర్వాత ఇక్కడ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది కూడా టీఆర్ఎస్ పార్టీ అలయన్స్ గెలిచింది తప్ప, కానీ ఏ రోజు సింగిల్గా 1983 తర్వాత కరీంనగర్లో కాంగ్రెస్ గెలలేదు. సార్ ఇక్కడ వాటర్ రిసోర్సెస్, ట్రాన్స్పోర్ట్, డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పండి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే పక్కన మానేరు రిజర్వాయర్ వర్షాకాలం కూడా వానాకాలం కూడా ఎండిపోయిన పరిస్థితి ఉండే. ఇదే గంగుల కమలాకర్ వ్యక్తి వానాకాలంలో కూడా అక్కడ క్రికెట్ ఆడుకొని నిరసన వ్యక్తి చేసిన వ్యక్తి. మా నీళ్లు మాకు రావాలి, వరంగల్కి వెళ్ళొద్దు అని చెప్పేసి బస్తాలు మోసి నా నీళ్లు అప్పుకున్న పరిస్థితి. వర్షాకాలం ఆ దుస్థితి నుంచి ఈరోజు మండు టెండర్లో మత్తడి దుంకుతుంది. డైలీ వాటర్ ఇస్తున్నాం కరీంనగర్ నగరంలో. గతంలో 5 రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. మహిళా సోదరి మనులు బోరింగ్ కొట్టినా కూడా నీళ్ళు వేసే పరిస్థితి లేదు. ట్యాంకర్లు వస్తే ట్యాంకర్లు వెంబడి నీళ్ళతో విందలు పట్టుకొని నీళ్ళ కోసము తిరిగిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు రోజు నీళ్ళు ఇస్తున్నాం. అంటే తెలంగాణ వచ్చినాకనే మన నీళ్ళు మనకు వచ్చినాయి. మానేరు డ్యాంలో మండు టెండర్లో కూడా మత్తడి దునికేందుకు మానేరు డ్యామ్ కూడా ఈరోజు ఉన్నది. అంటే తెలంగాణ వచ్చినాక మన నీళ్ళు మనకు వచ్చింది. అద్భుతంగా ఉంది కాబట్టి నీటికి ఎక్కడ ఇబ్బంది లేదు. అద్భుతంగా వాటర్ ఫెసిలిటీ ఉంది. అది తాగునీరు, సాగునీరు కూడా ప్రతి బీడు భూమి కూడా ఈరోజు నీరు చేరింది. భూమికి బరువైంత పంట పడుతుంది. గతంలో సగం పంటలో పండే పరిస్థితి లేదు. అందుకే సాగునీరు, తాగునీరు రెండు కూడా అందించింది ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. డ్రైనేజ్ సిస్టమ్ అద్భుతంగా కరీంనగర్లో టోటల్ కూడా గతంలో ఈ డ్రైనేజ్ వల్ల దోమలతో ఇబ్బంది పడుతుండు. టోటల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం, మ్యాక్సిమం దోమలు కంట్రోల్ చేసినాం. ఈరోజు స్వైర వ్యూహం చేసే పొల్యూషన్, కానీ ఎక్కడ లేకుండా టోటల్ అండర్గ్రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్ డ్రైన్స్ ఉండడం దానిలో సీల్ చేసినాం, గుప్పతో సీల్ చేసినాం. కాబట్టి చాలా అద్భుతంగా ఇప్పుడు కరీంనగర్ నగరం సుందరంగా కనబడుతుంది. మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఒక గొప్ప నగరం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో తయారు చేసిన నగరం కరీంనగర్ నగరం. చూశాను, రోడ్లు గట్రా బాగానే ఉన్నాయి. చాలా అద్భుతం. ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది సార్? ఇబ్బంది లేదు మాకు కరీంనగర్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేదు. ప్రజలకు ప్రజల సౌకర్యాలకు ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రజలకు ఏమాత్రం చిన్న ఇబ్బందులు ఉండగా గంగులకు మనకు పోయి అక్కడ అటెండ్ అవుతాడు. ఈ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. అందులో మెయిన్ కాంగ్రెస్ వేవ్ గురించే మాట్లాడుతున్నారు సార్. వేవ్ అనేది క్రియేటివ్ వేవ్. అది
నలుగురు వ్యక్తులను పెట్టుకొని ప్రజల మధ్యన చెప్పించే వేవ్ తప్ప కానీ ప్రజల గుండెల్లో మాత్రం కాంగ్రెస్ ఓటేసానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వేవ్ అని అంటారు, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ వేవ్ లేదని చెప్తారు. కాంగ్రెస్కు వేవ్ రాదు, ఎందుకంటే మోసం చేసిన పార్టీ అని చెప్పేసి. కాబట్టి 40-50 సంవత్సరాల దరిద్రం చూసింది కాబట్టి 10 ఏళ్ళు మీరేమీ చేయలేదు అంటారు వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు అద్భుతంగా నీళ్ళు ఇచ్చిన అద్భుతంగా నీళ్లు కరెంట్ వచ్చింది. మేడిగడ్డ కూలిపోతోంది, కుంగిపోతోంది అంటున్నారు. కోరుకుంటారు వాళ్ళు, మేడిగడ్డ కూలిపోవాలి, కేబుల్ కూలిపోవాలని కోరుకున్న వ్యక్తులు వాళ్ళందరూ. అదే అంటున్నాగా, మేము నిర్మిస్తాము, వాళ్ళు విధ్వంసం కూలగొడతారు, వాళ్ళు కోరుకున్నది అదే. కాబట్టి ఎవరికి సేఫ్ లేదు. అది ఒక గొప్ప ప్రాజెక్ట్, అది ఎల్ఎన్టీ వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్స్. అవి ఎట్లా కూలిపోతాయి? చిన్న చిన్న లోపాలను సరిదిద్దుతారు, కానీ ప్రజలకైతే 5 సంవత్సరాలు అందించింది కదా. నిజంగానే నేను కూడా సివిల్ ఇంజనీరు, లోపం జరిగితే 1 yearలో కూలిపోవాలి కదా, 5 సంవత్సరాలు కూలిపోతుంది. సో డెఫినెట్గా అటువంటిది ఏం లేదు. పర్ఫెక్ట్ మంచి కన్స్ట్రక్షన్, అది ప్రజలకు అందించే కన్స్ట్రక్షన్. తెలంగాణ ప్రజలు సంతోషపడుతుంది. దే ఆర్ ఎంజాయింగ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్. మీరు మరింత నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.